కనండి బాబు కనండి. జనం లేక ఉసూరుమంటున్న దేశాల సరసన మనం కూడా చేరకుండా ఉండాలంటే కనండి బాబు కనండి. 2047 నాటికి ఇండియాను నెంబర్ 1గా నిలపాలంటే కనండి బాబు కనండి. సంపాదన ఒక్కటే ముఖ్యం కాదు, సంతానం కూడా ప్రధానం కావాలి. అందుకే కనండి బాబు కనండి. ఇలా దాచేపల్లి నుంచి దావోస్ దాకా వేదిక ఏదైనా ఇదే అంశాన్ని గుర్తు చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. జనాభా పెంచడంపై వ్యాపారవేత్తలు కూడా దృష్టి పెట్టాలని పిలుపునిస్తున్నారు. జనాభా కూడా ఒక ఆస్తి. రాబోయే రోజుల్లో ఎంతమంది పిల్లలుంటే అంత ఆస్తి ఉన్నట్టే అంటున్నారు సీఎం చంద్రబాబు. అంతేకాదు పదే పదే ఇదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. సంతానమే ప్రధానమంటూ లోకల్ టు గ్లోబల్ రిపీటెడ్ డైలాగులు వినిపిస్తున్నారు. దావోస్ పర్యటనలో ఉన్న చంద్రబాబు జనాభా వృద్ధిపై సీరియస్ కామెంట్స్ చేశారు. అభివృద్ధితో పాటు జనాభా పెరగడం కూడా ముఖ్యమంటూ క్లియర్ కట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు చంద్రబాబు. భార్యాభర్తలిద్దరూ కష్టపడుతున్నారు, డబ్బుల్ని బాగా సంపాదిస్తున్నారు, సంపాదించాలి కూడా, కానీ సంతానం లేకపోతే ఆ సంపాదనంతా వృధా అంటున్నారు చంద్రబాబు. ప్రపంచంలోని ఎన్నో దేశాలు జనాభా సమస్యతో బాధపడుతున్నాయని, జపాన్, జర్మనీ లాంటి దేశాలు కూడా వర్క్ కోసం ఇండియన్స్ ని అరువుగా అడిగే పరిస్థితి వచ్చిందన్నారు. ఇద్దరు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. డబుల్ ఇన్కమ్, నో కిడ్స్, లెట్ us ఎంజాయ్. అందుకే ఇప్పుడు యూరోపే కాదు, అన్ని దేశాల్లో కూడా పాపులేషన్ ప్రాబ్లం వచ్చింది, ఏజింగ్ ప్రాబ్లం వచ్చింది. కెన్ యూ బిలీవ్? జపాన్ లాంటి దేశం ఇండియా నుంచి మ్యాన్ పవర్ పంపించమని ఫస్ట్ టైం అడుగుతున్నారు. జర్మనీ లాంటి దేశంలో ఇండియన్స్ని యాక్సెప్ట్ చేసి కొంతమంది మనుషులు కావాలని అడిగే పరిస్థితికి వచ్చారు. అంటే ఏదైతే సరైన సమయంలో నిర్ణయం చేయలేకపోయారో దానివల్ల ఆ దేశాలు ఈరోజు మీరు చూస్తే సంపద సృష్టించారు, టెక్నాలజీ ఉంది, అగ్రదేశాలు. మనుషులు లేకపోతే ఎవరికోసం దీనికి? ఒకప్పుడు జనాభాను నియంత్రించాల్సిన అవసరం ఉండేదన్న చంద్రబాబు కొన్నేళ్ల నుంచి జనాభా పెరగాల్సిన అవసరం ఏర్పడుతోందన్నారు. సంపదను సృష్టించే క్రమంలో జనాభాను నిర్లక్ష్యం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెద్ద పెద్ద రోడ్లు, ఎయిర్పోర్ట్లు ఉన్నా వాటిలో జనం ఉండరన్నారు. అలాంటి పరిస్థితి ఇండియాకు రావద్దని 2047కి జనాభాలో ప్రపంచంలోనే ఇండియా నెంబర్ 1గా గానీ నెంబర్ 2 ప్లేస్లో గానీ ఖచ్చితంగా ఉంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఇండియా ఈజ్ వెరీ ఫార్చునేట్. 2047కి ఇండియా నాకు ఏం అనుమానం లేదు, ప్రపంచంలోనే నెంబర్ 1 కానీ నెంబర్ 2 కానీ తయారవుతున్నాం. మొన్నటికి మొన్న అమరావతిలో ఏపీ వృద్ధి రేటు అంచనాలపై ప్రెజెంటేషన్ ఇచ్చిన సీఎం ఇదే అంశాన్ని ప్రత్యేకంగా లేవనెత్తారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళికతో ముందుకు సాగుతా ఉన్న ఆయన అప్పటి జనాభా అంచనాలు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయని తెలిపారు. జనాభా పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టామని, తెగదు సర్పంచ్, మేయర్, మున్సిపల్ కౌన్సిలర్ లాంటి స్థానిక సంస్థల పదవులకి 2 కంటే తక్కువ పిల్లలున్న వారిని అనర్హులుగా ప్రకటించే నిర్ణయం తీసుకోబోతున్నామన్నారు. సంపద సృష్టిస్తున్నామని జనాభాను మర్చిపోతే మనం సృష్టించిన సంపద ఎవరికి ఇవ్వాలనో మనకే తెలియదు. కడాని శ్మశానంగా తయారవుతుంది. పెద్ద ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఏం చేయాలో ఎవరికి తెలియదు. ఆ ఎయిర్పోర్ట్ని ఆ రోడ్లు వెడల్పుగా ఉంటాయి, దాని మీద పోయే మనుషులు ఉండరు. ఆ పరిస్థితి వస్తుంది. మొత్తంగా జనాభా వృద్ధిని విస్మరించడం సరికాదంటున్న చంద్రబాబు ప్రపంచ దేశాలు ఈ విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు.